హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, కానీ ఇవాళ నుండి తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. అండ్ చావా మూవీ చూశాను ఫైనలీ. నేనైతే హిందీలో చూశాను, తెలుగులో నాకైతే డబ్బింగ్ అంతగా నచ్చలేదు. బట్ చాలామంది తెలుగులో చూశారంట. బట్ పర్సనలీ ఐ డెంట్ లైక్ ది డబ్బింగ్ ఆఫ్ తెలుగు. సో ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది, ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. ఎస్పెషలీ ఆ లాస్ట్ 40 minutes అయితే ఇంకా కళ్ళ ముందు అలా ఉంది. అండ్ మూవీ అయ్యాక ఛత్రపతి సంభాజీ మహారాజ్ మీద రెస్పెక్ట్ కానీ, ఆయన బ్రేవరీ కానీ అసలు ఇంకా మాటలు చెప్పలేకపోతున్నా. డ్రాబ్యాక్స్ కూడా చాలా ఉన్నాయి మూవీలో. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. అండ్ వీటిలో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి లుక్ చేసేయండి. ఇంకా లేట్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ కొడతారు. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు ఈ స్టోరీ ఏంటో కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. మరాఠా ఎంపైర్లో ఫస్ట్ రూలర్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ స్టోరీ ఇది. ఈ మూవీ శివాజీ చావంత్ గారు రచించిన చావా అనే బుక్ని బేస్ చేసుకొని తీశారు. ఇది చాలా పెద్ద స్టోరీ కాబట్టి డైరెక్టర్ మెయిన్ పార్ట్స్ అండ్ ఓవరాల్గా చూపించారు. అండ్ ఇంకా మూవీ గురించి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా కొంచెం స్లో అనిపించింది. అంటే డ్రామా ఎక్కువ ఉంది, కానీ అసలు ఆ కింగ్డమ్లో జరిగే మెయిన్ పాలిటిక్స్ని కూడా బాగానే చూపించారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొంచెం ఆ ఫైట్ సీన్స్ని ఇంకా బాగా తీయచ్చు అనే ఫీల్ మాత్రం వచ్చింది. కానీ పర్లేదు, చూడొచ్చు. కానీ లాస్ట్ 40 minutes సినిమా అయ్యాక కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఔరంగజేబ్ మీద అయితే చాలా కోపం వచ్చింది. ఇంకా మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే హీరో విక్కీ కౌశల్. అసలు ఈయన పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వచ్చినా తప్పులేదు. ఇతను తప్ప ఇంకెవ్వరు చేయలేరు అన్నట్టు చేశాడు. అసలు కొన్ని డైలాగ్స్, ఆ మేనరిజం, ఎస్పెషల్ ఆ కాస్ట్యూమ్స్లో అయితే నాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగే ఉన్నాడు. ఆయన గుర్తొచ్చారు. అంటే టెక్స్ట్ బుక్స్లో చిన్నప్పుడు చూస్తూ ఉంటాము అండ్ పోస్టర్స్లో. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అనొచ్చు. అండ్ రష్మిక కూడా బాగానే చేసింది. అండ్ మెయిన్గా ఔరంగజేబ్గా ప్లే చేసిన అక్షయ్ ఖన్నా కూడా చాలా బాగా చేశాడు. అంటే ఎక్కువ ఏదో పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా చాలా సటిల్ ఎక్స్ప్రెషన్స్తో చాలా కోపం తెప్పించాడు. అంత బాగా చేశాడనమాట. అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతి వార్కి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ టెక్నిక్తో వెళ్ళేవారంట. ఈ మూవీలో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ని బాగా చూపించారు అనిపించింది. అండ్ మెయిన్గా వీళ్ళు హిస్టరీకి బాగా స్టిక్ అయ్యారు. అంటే ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని చేయకుండా, ఎక్కువ చేంజెస్ చేయకుండా ఎలా ఉందో అలానే ప్రజెంట్ చేశారు అనిపించింది. అండ్ ఆ లాస్ట్ 40 minutes ఎస్పెషల్లీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ని క్యాప్చర్ చేస్తారు. ఆ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ లాస్ట్ 20 minutes ఆ టార్చర్ చూస్తుంటే మనకు అసలు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అసలు ఏంటి ఔరంగజేబ్ ఇంత క్రూయలా, అంటే ఇంత దారుణమా అని అప్పుడు అర్థమైంది. అండ్ డైరెక్టర్ అన్నాడంట ఒక ఇంటర్వ్యూలో, మనకి ఆడియన్స్కి ఓన్లీ 1% టార్చరే చూపించారంట, ఇంకా చాలా ఉందంట. సో అది చదువుతూనే కష్టంగా ఉందన్నారు డైరెక్టర్. నాకు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఒక క్యారెక్టర్ ఉంది, హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆయన లాస్ట్కి క్యాప్చర్ అయ్యాక వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ని ఒక కవిత్వం లాగా చాలా బాగా చేయించారనమాట. చాలా బాగా రాశారు డైలాగ్స్ని. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నాకు అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. అండ్ ఔరంగజేబ్కి బాగా కొట్టారు బీజిఎం, కానీ చాలా సీన్స్ హై ఇవ్వలేదు. అండ్ యాక్షన్ సీన్స్ కూడా కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఇంపాక్ట్ అస్సలు ఇవ్వలేదు. అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో ఆ డ్రామా ఇంకొంచెం ఎంగేజింగ్గా ఉంటే, కొంచెం బోర్ కొట్టకుండా కొంచెం ఎంగేజింగ్గా ఉంటే ఓవరాల్గా మూవీ చాలా బాగుండేది. అండ్ ఈ మూవీ అందరు తప్పకుండా చూడాలి ఒకసారి. అండ్ మస్ట్ వాచ్ అనమాట. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన బ్రేవరీ కానీ, ఆయన గట్స్ కానీ జస్ట్ హ్యాట్స్ ఆఫ్. అండ్ అసలు సెల్యూట్ కొట్టచ్చు. అప్పట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ టు చెక్అవుట్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా అందరూ షేర్ మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.